నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. అభివృద్ధిలో ఆధ్యాత్మికం, గుడి బడి ఇలా ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలుపుతామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఇవాళ తుని బ్యాంక్ కాలనీలో నిర్వహించిన ప్రజా దర్బార్కు మాజీ ఎమ్మెల్యే రాజా అశోకబాబు, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఆమె హాజరయ్యారు. వివిధ శాఖాధిపతులతో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్లో 16, 23, 24, 26, 27 వార్డులకు సంబంధించిన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కరించి మిగతా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్లకు సంబంధించి 44, హౌసింగ్కు సంబంధించి 76, రేషన్ కార్డులకు సంబంధించి అర్జీలు అందాయి. 22వ వార్డు రామకృష్ణ కాలనీలో రామాలయం, కొత్తపేటలో మరో రామాలయం కావాలన్న స్థానికుల వినతి పత్రాలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ ఆలయాల పునరుద్ధరణ చేస్తామన్న యనమల దివ్య ఇప్పటి వరకు నియోజకవర్గంలో శ్రీవాణి ఫండ్తో 60 దేవాలయాలు నిర్మిస్తున్నామని, రెండో విడతలో మరిన్ని ఆలయాలకు నిధులు రప్పిస్తామన్నారు. ఈ 5 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి 23 కోట్లు మంజూరు చేశామని, ఇప్పటికీ కొన్ని పనులు పూర్తి చేశామని, మిగతా పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్కువగా సమస్యలు వచ్చేసి మన పెన్షన్ కావాలని చాలా మంది వచ్చారు. దాదాపు 74 మంది వచ్చారు నాకు పెన్షన్లు ఇప్పించమని చెప్పేసి. తప్పకుండా ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చిందో కొత్త పెన్షన్లు ఇస్తాము, అలాగే పెరిగిన పెన్షన్లు ఇస్తామని ఆల్రెడీ 2వ హామీ తీరుస్తున్నాము. ఇప్పుడు కొత్త పెన్షన్లు కూడా త్వరలో రిలీజ్ అయితే మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని తప్పకుండా కొత్త పెన్షన్ రిలీజ్ చేసి మీ అందరి పేర్లు కూడా పార్టీకి అతీతంగా మీ అందరి పేర్లు కూడా ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ కూడా నేను తప్పకుండా పెట్టిస్తానమ్మా. ఇవాళ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరందరూ నాకు ప్రజా దర్బార్లో మీ వినతి పత్రాలు నాకు ఇస్తే తప్పకుండా ఒకవేళ అక్కడ పంచాయతీ ఆఫీస్లో కానీ ఎందుకో కారణం వల్ల మాది యాక్సెప్ట్ చేయట్లేదు, మేము అర్హులమే, మేము వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అండి అని నా దగ్గరకు వస్తే మీ పేపర్ కనుక నా దగ్గర ఉంటే తప్పకుండా నా తరపు నుంచి నేను పెట్టిస్తామా, ఇది నా హామీ. అలాగే వచ్చేసి హౌసింగ్ సైట్స్, ఇది కూడా ఎలక్షన్ లో ఒక భాగమే, ఒక హామీలో ఒక భాగమే. ఇది కూడా త్వరలో రిలీజ్ చేసినప్పుడు మీ అందరి కూడా ప్రతి పేదవాడికి ఇల్లు, సొంత ఇంటి కళ ఉంటుంది కాబట్టి అతని కళ నెరవేర్చడానికే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. తప్పకుండా మీ అందరి హామీ, మీకు ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చడానికి ఇవాళ కూటమి ప్రభుత్వం మీ ముందు. వీళ్ళందరూ చేయవలసింది ఒకటే, ఒక నమ్మకం మా మీద పెట్టుకోండి. తప్పకుండా మీ ఆశలు కానీ ఆకాంక్షలు కానీ మీ ఆశయాలతోటి మేము తోడుగా ఉన్నాం మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ అమ్మ. జై హింద్. ఈ మండు టెండలో మీరందరూ నా కోసం వేస్తున్నారు. నేను ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడి నుంచి రావాల్సి వచ్చింది, అక్కడి నుంచి గంట ప్రయాణం నాకు, కాబట్టి లేట్ వచ్చాను, కొంచెం క్షమించాలి. అలాగే రేడియో FM ప్రసారాల గురించి ఒకరు అందజేసిన వినతి పత్రంపై కూడా ఆమె సానుకూలంగా స్పందించి వీణులు విందు చేసే FM ప్రసారాలు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. తుని పట్టణంలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రజా దర్బార్లకు 500 సమస్యలు వచ్చాయని, ఇందులో 150 సమస్యలను పరిష్కరించడం జరిగిందని శ్రీమతి యనమల దివ్య వివరించారు. మిగతా 350 సమస్యలు అధికారుల పరిశీలనలో ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేష్, కుసుమంచి సత్యనారాయణ, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, గౌర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, టౌన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి సూరంపూడి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ సీఎం గారి ఆదేశాల మేరకు మనం తుని టౌన్లో ప్రజా దర్బార్ నిర్వహించుకున్నాం. ఇక్కడ ప్రజా దర్బార్ 16, 23, 24, 26, 27 వార్డులలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించాము. ఇక్కడ చాలా మటుకు ఇది ప్రాబ్లమ్స్ వచ్చేసి పెన్షన్స్ కావాలని వచ్చారు. దాదాపు పెన్షన్స్ వచ్చేసి మనకి 44 రిక్వెస్ట్ వచ్చాయి. అలాగే హౌసింగ్ సైట్స్ కోసం 76 రిక్వెస్ట్లు వచ్చినాయి. అలాగే రేషన్ కార్డ్స్ కోసం 8 రిక్వెస్ట్లు వచ్చాయి. అయితే అన్నిటికన్నా వినూతనంగా నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ టైం నాకు ప్రజా దర్బార్లో ఇన్నిసార్లు ప్రజా దర్బార్ తుని టౌన్లో కండక్ట్ చేశాను, కానీ ఫస్ట్ టైం నాకు వినూతనంగా అనిపించింది ఏంటంటే మన తుని టౌన్కి FM సిగ్నల్స్ రావట్లేదని చెప్పి. తప్పకుండా దీన్ని కన్సిడర్ చేసి మన తుని టౌన్ ప్రజలకి ఆహ్లాదంగా ఉండే మన FM కార్యక్రమం అనేది వాళ్ళకి అందిస్తామని మాటిస్తున్నాము. అలాగే మన 22వ వార్డు వచ్చేసి రామకృష్ణ కాలనీ సంబంధించి ఒక రామాలయం ఇన్కంప్లీట్గా ఉందని చెప్పారు. అది కూడా కొన్ని శ్రీవాణి ట్రస్ట్ ఫండ్స్ ద్వారా కూడా అవి తీసుకురావాలని చూస్తున్నాము.
అలాగే ఇంకొక గుడి కూడా దీనికి సంబంధించి కొత్తపేట రామాలయం కూడా ఇప్పుడే మన తుని నియోజకవర్గంకి వచ్చేసి మన శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 60 గుడ్లు వరకు తీసుకొచ్చాం ఫండ్స్. ఇవి కూడా మళ్ళీ లేటెస్ట్గా లిస్ట్ తయారు చేసి ఇవి కూడా దాంట్లో జత చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. ఇవి కూడా అలాగే మనకి ఇప్పుడు ఈ వార్డ్స్కి సంబంధించి ఈ 5 వార్డ్స్కి సంబంధించి కూడా మనము పనులు 23 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ 23 కోట్లలో కూడా దాదాపు 37 పనులు రోడ్స్ అండ్ డ్రైన్స్ రెండు మిక్స్ చేసుకొని చూస్తే 37 పనులు. ఈ 37 పనుల్లో కూడా కంప్లీట్ అయినవి 17 పనులు, ఇన్ ప్రోగ్రెస్ కూడా 10 పనులు ఉన్నాయి. అలాగే ఇంకా స్టార్ట్ చేయనవి 10 ఉన్నాయి. ఇవి కూడా ఎందుకు స్టార్ట్ చేయలేదో నేను త్వరలో రివ్యూ కూడా తీసుకుంటాను. ఇవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తామని మరొకసారి మాటిస్తున్నాను మా తుని ప్రజలందరికీ కూడా. అలాగే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంచి కార్యక్రమాలు చేసుకున్నాం. అందులో దేవాలయాలు ఒకటి, అలాగే తల్లికి వందనం ఒకటి, అలాగే మన ఆటో డ్రైవర్ల నిధి కానీ, రైతు అన్నదాత సుఖీభావ కానివ్వండి, అలాగే పెన్షన్ ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఇవాళ ప్రజా దర్బార్ కండక్ట్ చేయడం వల్ల కూడా ప్రజలు ఎక్కువ మంది సంఖ్యలో వచ్చేసరికి నేను చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకున్నాను. కానీ వాళ్ళందరూ కూడా మనపై నాయకుల మీద అభిమానంతో వాళ్ళందరూ కూడా మండు టెండర్లో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా లేవు, కానీ వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం మీద అభిమానం కొద్దీ వాళ్ళందరూ ఇవాళ ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నా కృతజ్ఞతలు. ఈ ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యలన్నీ కూడా డిపార్ట్మెంట్స్కి ఫార్వర్డ్ చేసి తప్పకుండా వాటిని పరిష్కరించవలసిందిగా డిపార్ట్మెంట్స్ని కూడా కోరుతాము. అలాగే మన తుని మున్సిపాలిటీకి వచ్చేసి ఇప్పటి వరకు రౌండ్ ఆఫ్గా చూస్తే 500 సమస్యలు వచ్చినాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ఇవన్నీ పరిష్కరించవలసిందిగా నేను డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నాను. అలాగే ఒక దాదాపు వీటిల్లో 150 వరకు పరిష్కరించారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకొక 350 వరకు కూడా ఉన్నాయి పరిష్కరించవలసింది. ఇవన్నీ త్వరితగతిన డిపార్ట్మెంట్ వారిని పూర్తి చేయవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే ఇంత మంచి పనులు చేపట్టే ఈ కూటమి ప్రభుత్వం చూసి జనాలందరూ కూడా సూపర్ 6 అనేది సూపర్ హిట్ అయ్యింది. అలాగే మనం ఈ మధ్యనే డిజిటల్ పాస్బుక్లు కూడా అందరికీ కూడా రైతులందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము. అలాగే మనం ఇప్పుడు రాబోయే ఉగాదిలో కూడా దాదాపు స్టేట్ మొత్తం కలిసి 2.5 లక్షల ఇళ్ళు కూడా గృహప్రవేశాలు చేసుకుంటున్నాము. ఆ ప్రోగ్రాం కూడా త్వరలో చేపడుతుంది కూటమి ప్రభుత్వం. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసే కూటమి ప్రభుత్వానికి ప్రజల అండ కూడా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.